దాడి అనేది అబద్ధపు దాడిని ఖండిస్తున్నాం. మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ఏ సమస్య వచ్చినా మేము కొట్లాడే నైజంలో ఉన్నాము. అదేవిధంగా మురళీ చనిపోతే కొట్లాడినాం, తెలంగాణ కోసం కొట్లాడినాం, ఇంకెక్కడ అన్యాయం జరిగినా కొట్లాడతామండి. ఎక్కడ జరిగినా అన్యాయం కొట్లాడతాం, న్యాయం వైపు మేము ఉంటాం. మిమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి ఉసగొల్పలేదంటారా? ఉసుగొల్పడం ఏందండి, మరి విచిత్రంగా ఉంది. ఉసుగొల్పేది ఉస్మానియాని ఎవరు ఉసుగొల్పారు? శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాంత్ రెడ్డి, పోలీస్ కృష్ణ చావులకు ఎవరు కారణం అంటే ఎవరు చెప్తారు? తెలంగాణ కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చనిపోయిన వాళ్ళు ఎవరు కారణం అని చెప్తారు? మేము రేవతి చావుకు అల్లు అర్జున్ గారు తప్పు చేశారని పోలీసు రికార్డులో ఉన్నది. అక్కడ ఉన్న 10,000 కెమెరాలు చెప్తా ఉన్నది. అతనే ఒప్పుకున్నాడు, నాకు గుర్తుందని తనే స్వయంగా ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగడం కోసం, ఆ కిమ్స్లో ఉన్న పిల్లగాడు బతకడం కోసం మేము వచ్చాము తప్ప ఎవరో ఉసుగొల్పనికి మేము 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలం కాదు కదా. 30 ఏళ్ళ నుండి డిగ్రీలు పీజీలు చేసి 5-10 కేసులు ఉన్న వాళ్ళమండి. ఇప్పుడు 25 లక్షలు ఆయన కంపెన్సేషన్ ఇచ్చారు. 25 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆయన ఇంటి మీద వెళ్ళి దాడికి పాల్పడ్డారు? ఇచ్చినట్టు ఏమైనా ఆధారం ఉందా? మెడికల్ షాప్కి వెళ్తే ఒక మెడికల్ షాప్ ఇస్తారు టాబ్లెట్లు తీసుకోమని. ఇచ్చినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు వెంటనే ఒక ఇష్యూ జరిగిందనే ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూ జరిగిందనే వెంటనే ఇస్తాడు. మీరు అలా ఇవ్వండి. ఎందుకు 15 రోజులు 20 రోజులు జాప్యం చేసామని అడుగుతూ ఉన్నాం. 25 లక్షలు 4 దఫాలు ఇస్తే అయిపోతుంది కదా. నువ్వెందుకు 25 లక్షలు ఇచ్చి మూల కూకున్నావు అని అడుగుతూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఆయన ఇంటి మీద దాడికి పాల్పడడం సమంజసమేనా? దాడి ఎక్కడిదండి? దాడి లేదు, దౌర్జన్యము లేదు. తెలంగాణలో ఆడపడుచు చనిపోతే సంధ్యా థియేటర్స్లో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయమని వినతి పత్రం రూపంలోకి వెళ్తే వాళ్ళ బాడీగాళ్ళతోటి, ఆ బీహార్ వ్యక్తులతోటి మా భాషను, వాళ్ళకు వచ్చిన భాషతోటి మా భాషను కించపరుస్తూ మమ్మల్ని పుజ్ చేశారు. మీడియా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మమ్మల్ని తొక్కిసలాట్లో కింద పడేసి కాళ్ళు దొక్కితే మాకు కూడా దెబ్బలు తాకినాయండి. కాబట్టి మేము పుజ్ చేసాం, కొట్టలేదు. ఓకే, ఇప్పుడు మీరంతా కూడా కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది, నిజమేనా? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం, తెలంగాణలో ఏ సమస్య ఉన్నా కొట్లాడే వ్యక్తులం. చెక్కగాళ్ళు, పేడు మూతిగాళ్ళు ఎవడైనా చెప్తే చెంప చెల్లుమంటది. అన్నోడు ఎవడో ఆ పార్టీలో నిజంగా పుట్టిండా, పక్కన కాడ పుట్టిండా తెలుసుకోమనండి. మేము ఉస్మానియా యూనివర్సిటీలో అని యూనివర్సిటీ విద్యార్థులం, బోడాలం అని చెప్తుంటే ఎవడో పనికిరానివాడు అడిగింది మాకు అడుగుతారు ఏందండి? ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగానే అల్లు అర్జున్ టార్గెట్ చేసిందంటారా? సినిమా ఇండస్ట్రీని పూర్తిగా టార్గెట్ చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, కాకరకాయల మూట లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడిది, కాకరకాయల మూట ఎక్కడిది? ఉస్మానియా యూనివర్సిటీ అని స్వయంగా చెప్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం అండి. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. ఏ పార్టీకి ప్రజలకు నష్టం వస్తే ఏ పార్టీని నిలదీస్తాం. ఎవరైనా సరే తాట తీస్తాం. ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చేదాకా వాడిని వెంటబడతాం. ఇప్పుడు బాబు ఖర్చులను కూడా అల్లు అర్జున్ భరిస్తున్నాడని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? ఆధారాలు చూపెట్టండి. ఇప్పుడు ఆయన దగ్గరికి పోలేడు. ఆధారం చూపెట్టడానికి ఏమున్న నొప్పింది? కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అని ఒక ఫిల్మ్ యాక్టర్, ప్రొడ్యూసరు, తమిళనాడులో ఉంటాడు. ఆయన తమిళనాడు నుంచి వచ్చి ఆ పిల్లగాన్ని చూసిపోయాడు. వాళ్ళ బాబు గిడ మాకు, వాళ్ళ నాన్న గిడ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ ఫాదర్ గిడ మాకు 17వ తారీఖు 16వ తారీఖు మాకు టచ్లో ఉండేది. అతను కూడా లేడు. నష్టపరిహారం ఇవ్వమని కంపెన్సేషన్ కోసం పోయినాం. కానీ ఆయన మాకు వ్యక్తిగతంగా పంచాయతా? అల్లు అర్జున్ గారు మాకేం పంచాయతీ అండి? ఆయన సినిమా మేము కూడా చూస్తాం.